కానీ అసలు హీరో అవుదామని కాదుగా, అసలు సీసీఎల్లో ఆడడానికని హీరో అయ్యావని విన్నాను. అలా అనద్దన్న, ఇప్పుడు సీసీఎల్లో లాపేస్తారు రండి ఇలాంటి క్వశ్చన్లే మాకంటే. సెలబ్రిటీ క్రికెట్ మ్యాచెస్ ఆడాలని నాకు ఇష్టం. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు కెప్టెన్స్గా ఉన్నప్పుడు మ్యాచెస్ జరిగేటప్పుడు టీవీలు చూసేటప్పుడు మాకు ఇష్టం, అది ఆడాలి, అందులోకి వెళ్ళాలి. నాకు క్రికెట్ అంటే ఇష్టం, ఆడాలని ఉండేది. మేము వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ చేసుకునే టైంలో సీసీఎల్ అని లాస్ట్ 3 years బ్యాక్ స్టార్ట్ అయింది. 4 years అయింది నాకు. అప్పుడు నేను రెడీ అంటే వెయిటింగ్ ఫర్ నేను ఆడాలనే ఒక ఆశ నాకు. జీనియస్ రిలీజ్ అవ్వగానే ఇంకా సీసీఎల్ ఆడేచ్చలే అనుకున్నా. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి దానికి. 3 movies చేస్తే కానీ యాజ్ ఏ హీరోగా చేస్తే ఒక కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అంతేగాని సీసీఎల్ కోసమే నేను యాక్టర్ అవ్వాలని రాలేదన్న. నాకు ఇష్టం, నాకు ఏదో నేను చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలని ఒక ఇది అంతే. సో హీరోగా కంటిన్యూ అవుదామనే వద్దంటామన్నయ్య? చెప్పన్నయ్య చేయమంటావు? వద్దు అన్నయ్య చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో, ఏంటి సీసీఎల్ ఆడడానికే అన్నయ్య ఒకటి అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎవరికైనా ఏంట్రా డ్రీమ్స్ అంటే యాక్టర్ అవ్వాలి, మంచి యాక్టర్ అవ్వాలి, నన్ను నమ్ముకున్న అందరిని బాగా చూసుకోవాలని ఒకటి. ఇది క్రికెటర్ సీసీఎల్ ఆడాలని. సీసీఎల్ ఆడటం అనేది డ్రీమ్గా పెట్టుకుంటారు, లేదు నేను పెట్టుకున్నా. ఓకే, నిజంగా నాకు 2 ఒకసారి అలా కలిసి రావడం, నాకు 2 హిట్లు రావడం. నేను ఇదే ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతున్నాయి సీసీఎల్ ప్రాక్టీస్లో. నాకన్నా మా టీం చాలా హ్యాపీగా ఉంది నేను వస్తున్నానని. నేను వస్తున్నానని టీంలోకి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంతకని అంత ఇన్విటేషన్ నాకు ఇస్తున్నారు, నాకు అంతకన్నా ఏం కావాలి. అసలు ఇది జత కలిసి అన్నది ఎప్పుడు మన రాజుగారి గది తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అయిందా లేదా అంత? లేదన్న, ఆల్టర్నేట్గా జరుగుతుంది. అది పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయే టైంకి ఇది అయిపోతుంది సినిమా కూడా. అంటే వెయిట్ చేసాం, అంటే రాజుగారికి ఏది ముందు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే అప్పటికి ఇంకా అది అవ్వాల. లాస్ట్లో ఇంకా చిన్న కరెక్షన్స్ అవి ఉన్నాయి. అది అయిన తర్వాత ఇది చేయాలని ప్లానింగ్ అలా జరిగింది. డెస్టినీ నిజంగా రాజుగారి గది హిట్ అయ్యి ఉండి వచ్చి ఉంటే కనుక ఇది చేసేవాడు. ఏదన్నా జత కలిసేనా? లేదా అదే అంటాను, ఆ కథ వచ్చినప్పుడు రాజుగారి గది ఇంకా షూటింగే స్టార్ట్ అవ్వాల. ఓకే ఓకే. నిజంగా రాకేష్ శెట్టి అనే ఈ సినిమా జత కలిసే డైరెక్టర్ నాకు ఒక 4 years నుంచి ఫ్రెండ్. జీనియస్ సినిమా అప్పటి నుంచి తన చీఫ్ అసోసియేట్గా వర్క్ చేశారు. ఓంకార్ అన్నయ్య దగ్గరికి వెళ్ళింది కథ ఫస్ట్. అశ్విన్ కోసం అనుకున్నాను. నాకు ఇష్టం, తన ఎనర్జీ ఇలా ఉంటుందని తను అనుకున్న కథ రాశాను, మీరు వినండి అంటే అన్నయ్య వినటం, ఓకే చేయటం, అలా ట్రాక్ అది నా దగ్గరికి వచ్చింది. అది రాజుగారి గది అయిన తర్వాత రాలా, రాజుగారి గదికి ముందే వచ్చింది. కాకపోతే రాజుగారి గది ఇది అయిన తర్వాత అది వస్తే బాగుంటుందని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అది అలాగే జరిగింది, అలాగే హిట్ వచ్చింది. అంటే అదొక అన్నయ్య ఓంకార్ డైరెక్షన్, ఆయనకు ఒక వాల్యూ, జీనియస్ తర్వాత వస్తున్న మూవీ. ఇది 7గురిలో ఒకడిగా ఒక లీడ్గా చేసుకుంటే వెళ్తే తన రోల్ తను న్యాయం చేసుకుంటే తర్వాత తిన్ని ఇలా రిసీవ్ చేసుకుంటే తన కెరియర్ బాగుంటుందని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. మా టీవీ వాళ్ళు కావచ్చు, సాయి గురపాటి గారు కావచ్చు, అనిల్ సుంకర గారు కావచ్చు, వీళ్ళందరూ అంటే ఆ సజెషన్స్ నాకు బాగా హెల్ప్ అయినాయి, నా కెరియర్కి బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు అలాగే రిసీవ్ చేసుకున్నారు. నేను అన్నది ఇప్పుడు హీరోగా అవుదామని కెరీర్ స్టార్ట్ చేసావా లేదా మామూలు ప్రొడక్షన్ ఏదో అనుకోకుండా హీరో అయ్యావా? లేదన్న, హీరో నేను అరౌండ్ 2003 అనుకుంటాను, 4లోనో 3లోనో అన్నయ్య ఇక్కడికి వచ్చేటప్పుడు ఆదిత్య మ్యూజిక్లోకి ముందు ఒక చిన్న ఛానల్లో SDTV సి ఛానల్ యాంకరింగ్ స్టార్ట్ చేసేవాడు. నేను అప్పుడు కాకినాడలో మెడికల్ కాలేజ్లో అప్పుడే సీట్ వచ్చింది నాకు. అవుతుంటే అక్కడ మిస్టర్ కాకినాడగా నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను అన్నయ్యని అడిగా, అన్నయ్య ఇలాగా నేను కూడా సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నాను అన్నయ్య, ఫొటోస్ అవి పంపిస్తాను. అప్పుడు తేజ గారు ఆయన ఫస్ట్ చిత్రం వాటి ఫొటోస్ అడిగేవారు. నేను వస్తాను అనుకుంటున్నాను అన్నయ్య, ఏమంటారు అన్నయ్య అని. అంటే తమ్ముడు మనకి ఎవ్వరు లేరు నాన్న, మనకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఫస్ట్ నువ్వు చదువు కంప్లీట్ చేసుకో, రేపొద్దున మన ఇందులో ఉన్నా ఉండకపోయినా నీ చదువు నీకు హెల్ప్ చేస్తుంది, అంతేగాని దీన్ని నమ్ముకొని రేపొద్దు నువ్వేం చేయలేకపోతే నువ్వు కెరియర్లో డౌన్ అవటం నాకు ఇష్టం లేదని ఆయన డాక్టర్ చదివి నన్ను మా తమ్ముని కూడా డాక్టర్ చదివించారు. అది అన్నయ్యే. అంటే ఫ్యూచర్లో ఎక్కడైనా హాస్పిటల్ పెడితే 3 అన్నదమ్ములు ఒకే చోట ఉండాలని ఆయన కోరిక. అనుకోకుండా ఆయన టీవీ సైడ్కి రావటం, అటు నుంచి నేను రావటం, ఇంకా అన్నయ్య ఏం చెప్తే ప్రొడక్షన్ ఆయన పైన ఉంటే నాకు అన్నీ ఇలా చేసుకోవాలంటే ప్రొడక్షన్ చేసుకుంటూ ఉంటాం, ఇష్టం చేయాలని. కానీ నాకు అప్పుడే చెప్పారు 2010, 2011 వరకు వెయిట్ చేయాలని, అప్పుడు చేస్తానని నాకు అన్నయ్య మాట ఇచ్చారు. అప్పుడు ఆ మాట ప్రకారంగానే ఆయన జీనియస్లో చేయటం. కానీ జీనియస్లో అది నాకు అంత బడ్జెట్ నా మీద వర్కౌట్ అవ్వదని అంటాం, వన్ ఆఫ్ ద లీడ్గా నన్ను పెట్టడం, అలా జరిగింది. అది ఆ తర్వాత రాజుగారికి అయితే, ఆ తర్వాత జత కలిసి మీకు తెలుసా కదా. అంతేగాని క్రికెట్ కోసం యాక్టర్ అని కాదు,
ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. చాలా మొహమాట వస్తున్నాను నేను, బికాజ్ ఆఫ్ ప్రొడక్షన్లో చేయటం వల్లే నేను ఇంత ఫ్రీ అయిపోయానేమో. నేను నిజంగా చాలా మొహమాట వస్తాను, అసలు మాట్లాడను. అలాంటిది ప్రొడక్షన్ చేయటం వల్ల నేను చాలా ఫ్రీ అయిపోయా. ప్రొడక్షన్ చేయటం వల్ల ఇది అంటే ఏం లేదు, అందరితో మాట్లాడాలి. ప్రొడక్షన్ అనేది వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలి, టైం చెప్పాలి, టైం షూట్ చేయాలి, టైం పంపించాలి. అదొక పెళ్ళి, ఓ రోజు షూటింగ్ అంటే ఓ రోజు పెళ్లి చేసినట్టే, అది అలా అలవాటు అయిపోయింది.